ఏదో ఒకటి నాకు బతకాలని లేదు, జీవితం మీద ఆసక్తి లేదు అన్నట్టుగా రాసింది తప్ప ఫలాని కారణం వల్ల నేను చనిపోతున్నాను అనేది రాయలేదు. ఎవరు కారణం కాదని రాసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు పోనీ వాళ్ళ భర్త గాని, లేకపోతే వాళ్ళ తమ్ముడు చిరంజీవి గాని, వాళ్ళ అమ్మ పుష్పలత గాని, వాళ్ళ అత్తమామలు గాని ఎవరు కూడా అమ్మాయి మీద గాని, లేకపోతే చుట్టూ ఇది ఆరోపణ లేదు, ఎటువంటి డౌట్స్ లేవు. నిజానికి వాళ్ళ బ్రదర్స్ గాని, వాళ్ళ భర్త గాని ఏమన్నా ఆస్తులు ఉంటే కూడా ఈమె పేరుతోనే పెడతారు. ఈమె మాకు ఇంపార్టెంట్, మా దేవత, ఆమె ఇంటికి దేవతనే అందరూ అంటున్నారు. సార్ ఈవెన్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ అన్నగారి భార్య ఆవిడ చేతి మీద ఈవిడ పచ్చబొట్టు ఉంటదంట. అంటే ఎంత ప్రేమ. అదే చెప్తున్నారు. అంటే వాళ్ళ మధ్య అంతా ఇది ఉన్నప్పుడు ఒంటరితనం మాత్రమే కారణం ఉండొచ్చని భర్త నిన్న ఒక టీవీ ఛానల్ కి మాట్లాడినప్పుడు నేను ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నాకు కారణం వేరేదేం కనబడలేదు, ఓన్లీ ఆమె ఒంటరిగా ఫీల్ అయినట్టుగా ఉంది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నాను, పిల్లలు దూరంగా ఉన్నారు, ఆ ఒంటరిగా ఫీల్ అయినట్టుంది అనేది ఆయన చెప్తున్నాడు. సో ఏదేమైనా అవన్నీ ఇప్పుడు పోలీసుల వైపు నుంచి ఈ కుట్ర కోణాలంతా కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి పోలీసులే దీన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మనం పోయి అన్ని వర్గాల వాళ్ళని మనం ఇంటర్వ్యూలు చేయలేము, మనం పట్టుకోలేము. పోలీసులు అయితే అందరినీ ఆల్రెడీ పిలిపించి మాట్లాడుతున్నారు. అటు కాలేజీల్లో అబ్బాయి చదివే కాలేజీ, అమ్మాయి చదివే కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఫ్రెండ్స్ తోనూ, ప్రిన్సిపాల్ తోనూ, టీచర్స్ తోనూ కూడా మాట్లాడారు. ఎందుకంటే అక్కడ నుంచి ఏమన్నా తెలుస్తుందా ఏమిటి, వాళ్ళు కూడా ఆమె చాలా బాగుంటది, ఎప్పుడు వచ్చినా చాలా కూల్ గా మాట్లాడుతుంది అని ప్రిన్సిపాల్ కూడా, నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఆమె గురించి చెప్పాడు. అలాగే పిల్లలు కూడా చాలా బాగుంటారు, మా అబ్బాయి కొంత చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ మిగతా యాక్టివిటీ చాలా యాక్టివ్ గా ఉంటాడు అనేది చెబుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె ఒకటే ఆత్మహత్య చేసుకుంటే అసలు దీని మీద పెద్ద చర్చ జరిగేది కాదు. ఆమె కారణాలు ఏవైనా కూడా చర్చ జరిగేది కాదు. ఇద్దరు టీనేజ్ పిల్లలు, అందులో బాగా యాక్టివ్గా ఉన్న ఇద్దరు పిల్లలు ఆమె ఏ కారణం లేకుండా తీసుకెళ్లిపోయి ఆమె చంపేసింది అన్న బాధ ఎక్కువ మందికి అదే ఉంది. ఆ పిల్లల్ని ఎందుకు చంపేసింది ఈమె, వాళ్ళెట్లా ఒప్పుకున్నారు అనే ఇదే ఉంది. ఇప్పుడు కాలేజీలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఈ అబ్బాయి అన్నిటికీ యాక్టివ్గా ఉంటాడు కదా, వాళ్ళ అమ్మ ఒకవేళ ప్రపోజల్ పెడితే దాన్ని అబ్బాయి ఎందుకు కౌంటర్ చేయలేదు, కనీసం టైం తీసుకోవచ్చు, అమ్మ ఆలోచిద్దాం, రేపో ఎల్లుండో చూద్దాము అనొచ్చు. ఇమీడియట్ గా విత్ ఇన్ 6-7 hours లో ఎలా కన్విన్స్ అయిపోయి ఇప్పుడు చెప్పింది అనేది తెలియదు, మనకి కారులోనే చెప్పింది అనేది పోలీసులు అనుకుంటున్నారు. అంటే వచ్చేటప్పుడే, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు కదా ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరో చనిపోయినారో అని తీసుకొచ్చింది, వాళ్ళు అడుగుతారు కదా. సో కాబట్టి ఇప్పటి వరకు వేరే కారణాలు లేవు కాబట్టి బయట ఎక్స్టర్నల్ గా ఆమెను ఏమన్నా బ్లాక్మెయిల్ చేశారా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అందుకనే ఆ టైంలో ఎందుకున్నారు వీళ్ళు, వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు అవంతా కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. పోలీసులకి ఇప్పటి వరకు అంటే మనకి చెప్పలేదా లేకపోతే వాళ్ళు దాచిపెడుతున్నారో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఎవరి మీద అనుమానాలు లేవనే విషయం మాత్రమే బయటకు వస్తుంది. సార్ ఇప్పుడు వాళ్ళు చాలా సేపు స్టేషన్ లోనే అక్కడ ఉండి స్పెండ్ చేశారు. చాలా కెమెరాస్ లోని వాళ్ళు మాత్రమే క్లీన్ గా కనిపిస్తూ ఉన్నారు, పక్కన ఎవరో వెళ్తున్నట్టు అట్లా పెద్ద షార్ట్స్ ఎక్కువ లేవు. సో జనాలు లేరు, పోలీసులు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రాబ్లం అదే, అక్కడ రైల్వే పోలీసులు అంత ఉండరండి. మామూలుగా స్టేషన్ లో చూస్తే ఒకరో ఇద్దరు కంటే, పెద్ద స్టేషన్ తప్ప ఒకరో ఇద్దరు కంటే ఎక్కువ ఉండరు. ఆ ఫుటేజ్ చూసే వాళ్ళు కూడా పెద్దగా ఆ టైం పట్టించుకోరు. పోలీస్ రైల్వే పోలీస్ అంత స్టాఫ్ ఉండరు. సో నేను ఒక స్టేషన్ నుంచే రోజు వెళ్తుంటాను వాకింగ్ కి. అక్కడ ఎప్పుడో ఒక పోలీస్ అతను ఉంటాడు, అతను కూడా ఏదో కూర్చొని సెల్ ఫోన్ లో వీడియోలు చూసుకుంటా ఉంటారు, రీల్స్ చూసుకుంటా. సో వాళ్ళే అబ్జర్వ్ చేయరు ఇవి. సో మామూలుగా అయితే ఆ టైంలో జనరల్ గా అయితే రైల్వే స్టేషన్ ఆ టైంలో వీళ్ళు అంతసేపు ఎందుకు తిరుగుతా ఉన్నారు అనేది కానీ ఎవరన్నా కానీ అడిగి చేస్తుంటే కూడా ఇది ఆగి ఉండేదేమో. సో అందువల్ల ఇప్పుడు రైల్వే పోలీసుల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు పిల్లలు అంతసేపు 5-6 గంటల చుట్టుపక్కల తిరుగుతా ఉంటే పోలీసులకి ఎందుకు అనుమానం రాలేదు, ఈ అమ్మ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి, ఈ టైంలో ట్రైన్స్ లేవు కదా, ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగుంటే వాళ్ళు కొంత పిల్లలు చెప్పేవాళ్ళేమో,
మా అమ్మ ఇలా అంటుందని, లేకపోతే ఏమన్నా జరిగేదేమో అన్న ఇది కూడా అంటున్నారు. అవును. సో అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం తీసుకురాలేము, కానీ జరిగిపోయిన దాని నుంచి ఏమి గుణపాఠాలు నేర్చుకోవాలనేది ఎప్పుడైనా కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు రైల్వే స్టేషన్లలో నైట్లో పోలీసులు కొద్దిగా విజిలెన్స్ ఉంటే మామూలుగా కూడా క్రైమ్స్ కూడా జరుగుతుంటాయి స్టేషన్లలో. అట్లాగే ఆత్మహత్యలు కూడా రైలు కింద పడుతుంటారు. కాబట్టి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఏమేమి తప్పులు జరిగాయి, ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే యాంగిల్లో ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అవును సార్, అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.